మరి ఇవాళ అదే మోహన్ బాబు విషయంలో ఎందుకు ఖండించలేదు? ఇవాళ అదే టీఆర్ఎస్ బీజేపీ అల్లు అర్జున్ మద్దతు ఇస్తారు కదా. ఒక జర్నలిస్టుకు గాయమైతే ఆసుపత్రిలో ఉంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దాడి చేస్తే మోహన్ బాబు దాడి చేసే విజువల్ దొరికితే ఎందుకు ఇవాళ ఖండించలేదు? రెండు నాలుకల ధోరణి ఎవరిది ఇవాళ? ఎక్కడా? ఇవాళ కాంగ్రెస్ నాయకులు మోహన్ బాబు విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? మరి కాంగ్రెస్ నాయకులు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ద్వంద్వ విధానాలు ఎందుకు ఇవాళ మోహన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీస్ కేసులు పెట్టిరు కదా అక్కడ, ప్రత్యక్షంగా అది అటెంప్ట్ టు మర్డర్ కేసు కదా. మరి మోహన్ బాబుని ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ? అది ప్రభుత్వం కూడా, పోలీసులు కూడా అల్లు అర్జున్ మీద ఇంతగా మాట్లాడుతున్నారు కదా మీరు. సో కావాలని కాంగ్రెస్ పార్టీకి కూడా దీని వెనక ఏదో రాజకీయంగా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మాట రాదా? మోహన్ బాబు మీద కేసు పెట్టింది అరెస్ట్ చేసి జైలుకు వేసేటువంటిదా, బెయిల్ వచ్చేటువంటిదా? పోలీసులు సమాధానం చెప్పాలి. అందరూ సమానమే అయితే మోహన్ బాబు మీద ఉన్నటువంటి సెక్షన్లు ఏంటి? మోహన్ బాబు ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ కాలేదు? మరి ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహారం చేస్తున్నది? అసెంబ్లీ సాక్షిగా పుష్ప మీద, అల్లు అర్జున్ మీద మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు మోహన్ బాబు అరెస్టు విషయంలో పోలీసులు ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టినటువంటి సిపి గారు ఇవాళ మోహన్ బాబు విషయంలో ఎందుకు స్పందించలేదు? ఆ కేసులు అరెస్ట్ చేసేటువంటి కేసులు కావా? ఆయనకు కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా అరెస్ట్ చేయొద్దని? ఏమి ఇయ్యలే కదా. ఎందుకు ద్వంద్వ ప్రమాణాలు చేస్తున్నారు ఇవాళ? ఎందుకు ద్వంద్వ విధానాలు ఉన్నాయి ఈ విషయంలో? ఎందుకు ద్వంద్వ విధానాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అల్లు అర్జున్ అయినా మోహన్ బాబు అయినా సమానమే అని చెప్తున్నారు కదా జితేందర్ గారు, డీజీపీ. మరి ఏమైంది ఇవాళ? అందరూ సమానమైతే ఇవాళ మోహన్ బాబు ఎందుకు అరెస్ట్ కాలేదు? మోహన్ బాబు మీద ఉన్నది అటెంప్ట్ టు మర్డర్ కేసా, అవునా కాదా? మరి ఎందుకు ఆయన రిమాండ్ చేయలేదు? ఈ విషయం పైన ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు దీనిపైన వీళ్ళ వ్యవహార శైలి రెండో రకంగా ఉందనేటువంటిది ఒక్కసారైనా చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? ఆ విషయంలో ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇది కూడా ప్రభుత్వం రెండు విధానాలుగా, రెండు నాలుకల ధోరణితో వెళ్తుందని చెప్పడానికి ఇంతకంటే ఇంకా వేరే ఏముండదు. అల్లు అర్జున్ను బెయిల్ను రద్దు చేయండి, హైకోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు నిర్లక్ష్యానికి సాక్ష్యాలు ఇవన్నీ నిర్లక్ష్యాలు, ఇవన్నీ ఉన్నాయి. ఆయన నిర్లక్ష్యమే. కానీ మోహన్ బాబు కొడుతున్నాడు కదా కోపంతో. మరి దానిపైన పోలీసులు ఎందుకు ఇప్పటిదాకా దానిపైన స్పందించలేదు? ఎందుకు దీనిపైన స్పందించలేదు ఇప్పటిదాకా? బెయిల్ను రద్దు చేయండి. ఇట్లా రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటిది, చాలా తీవ్రం. మళ్ళీ ఇదంతా పోయి ఎవడో ఇప్పుడు పైసలు వసూలు చేసుకోవడం కోసం అల్లు అర్జున్ ఇంటి మీద దాడి అట. ఏం అవసరం ఉన్నది ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఓయూ చేసి ఇంకొక చేసి అల్లు అర్జున్ ఇంటి మీద ఏమున్నది? ఇవాళ దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఎందుకు దాన్ని ఇంకా రచ్చర్ చేస్తున్నారు? అవసరమే ఉన్నది. అది చట్ట ప్రకారం చేసుకుంటాడు. ఓయూ జేఏసీకి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏమున్నది? అందులో ఏం అవసరం ఉన్నది? ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏమున్నది? అందులో